హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్కి కొత్త కెప్టెన్ అయితే వచ్చేశారు. గత వారం నుంచి ఇప్పటి వరకు కెప్టెన్గా ఇమ్మాన్యుయల్ సతమతమయ్యాడనే చెప్పవచ్చు. గత వారం రోజులుగా కిచెన్లో ప్రతిరోజు కూడా దాదాపుగా 10 గొడవలకి తక్కువ కాకుండా జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇమ్మాన్యుయల్ కామెడీగా అందరినీ మేనేజ్ చేస్తూనే నెక్స్ట్ కెప్టెన్ వస్తారు కదా, వారికి నేను ఇంతకంటే ఎక్కువ రచ్చ చేసి చూపిస్తాను, ఇంతకంటే ఎక్కువగా హింసిస్తాను అంటూ నవ్వుతూనే అందరి విషయాలను సాల్వ్ చేస్తూ వీలైనంత వరకు మంచి కెప్టెన్, బెస్ట్ కెప్టెన్ అనిపించుకోవడానికి ట్రై చేశాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ వారానికి సంబంధించిన క్యాప్టెన్సీ టాస్క్ ముగియడంతో బిగ్ బాస్ హౌస్కి కొత్త కెప్టెన్ అయితే వచ్చేశారు. ఈ వారం కెప్టెన్ అయిన వ్యక్తి ఎవరు అంటే దివ్యా నిఖిత. బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్గా అగ్ని పరీక్ష షో నుంచి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన దివ్యా నిఖిత రోజు రోజుకి తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకైతే సాగుతుంది అని చెప్పవచ్చు. దివ్యా నిఖిత ఈ వారం నామినేషన్స్లో కూడా లేదు. అయితే భరణి ఇంట్లోకి వచ్చాక దివ్యా నిఖితకి కొంచెం బలం చేకూరింది అని చెప్పవచ్చు. భరణితో మంచిగా మాట్లాడుతూ ఆటల్లో ముందుకు పోతూ, అలాగే భరణి టెంపరీ హౌస్మేట్ నుంచి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడానికి తన చేతులతో ఒక టాస్క్ని విజయవంతంగా పూర్తి చేసి ఒక జెండాను అందించింది. దీంతో దివ్యా నిఖితకి మరింత పాజిటివిటీ పెరిగింది అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా కలగలుపుకొని ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయడంతో దివ్యా నిఖిత క్యాప్టెన్గా నిలిచింది. సో దివ్యా నిఖిత ప్రస్తుత బిగ్ బాస్ హౌస్ కొత్త క్యాప్టెన్ అని చెప్పవచ్చు. మొత్తంగా అయితే ఇది సపోర్టింగ్ టాస్క్ అయినప్పటికీ కూడా తన పర్ఫార్మెన్స్ కూడా ఉండటంతో దివ్యా నిఖిత ఈ వారం క్యాప్టెన్గా అయితే నిలిచింది. మరి దివ్యా నిఖిత బిగ్ బాస్ హౌస్ని క్యాప్టెన్గా సమర్థవంతంగా నడిపిస్తుందా లేదా అన్నది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే శ్రీజ, భరణిలలో భరణి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. భరణి పర్మనెంట్ హౌస్మేట్ అవ్వడం మీకు ఇష్టమైతే భరణి అని, శ్రీజ ఎలిమినేట్ అవ్వడం మీకు ఇష్టం లేకపోతే శ్రీజ అని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.